హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మన వ్లాగ్లో వచ్చేసి ఇంకా దర్శనానికి రెడీ అవుతున్నాం అనమాట. మార్నింగ్ స్నానాలు చేసుకోవడం కోసం ఇలా గ్యాస్ పొయ్యి బయట రెంట్కి తీసుకొచ్చాము. ఇది 1 అవర్కి 80 రూపీస్. ఇది మనకు మట్టి పొయ్యి ఉంది, కాకపోతే దానిపైన ఇప్పుడు నీళ్లు వేడి చేసుకునేంత టైము ఓపిక రెండూ లేవు. సో దానికోసం అని చెప్పి బయట మేము రెడీమేడ్ది తీసుకొచ్చినాము. ఫ్యామిలీలో అందరూ ఉన్నప్పుడు ఇలా మట్టి పొయ్యిల మీద వంటలు చేసే ప్రోగ్రామ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓన్లీ సోలోగా వచ్చాం కాబట్టి ఇప్పుడైతే కొంచెం కష్టమే. సో మా ముద్దుగుమ్మ అయితే రెడీ అయిపోయింది. అందరం కలిసి టెంపుల్కి వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మనకి కనిపిస్తున్నాయి కదా, కోరమీసాలు, తొట్టెల, తర్వాత నామము, ఇలా దేవుడికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అంటే చాలామంది వాళ్ళ కోరికలు అనుకొని అవి నెరవేరితే కనుక వీటిని వేస్తాము హుండీలో అని చెప్పేసి మొక్కుకుంటారంట. అందుకోసం అని చెప్పేసి ఇవి రెడీగానే మనకు అక్కడ తయారు చేసి పెట్టి ఉంటాయన్నమాట. ఏది కావాలంటే అది ఇచ్చేస్తూ ఉంటారు. మామూలుగా ఫస్ట్ టైం అయితే వెళ్ళిన వాళ్ళు దేవుడికి బండారు అనేది కంపల్సరీ. అక్కడ మల్లన్న దేవుడికి బండారు చాలా ఇష్టం అంట. అందుకోసం అని చెప్పి మేమైతే బండారు, కొబ్బరికాయలు అలా తీసుకున్నాము. ఈ పూల దండలు వచ్చేసి 20 రూపీస్కి ఒకటి, 50 రూపీస్కి అయితే 3. ఈ దండలు దేనికి అంటే గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనకు రైట్ సైడ్లో ఒక చెట్టు కనిపిస్తుంది కదా, ఆ చెట్టు పైన దండలు ఏదైనా మనసులో కోరికను అనుకొని వేస్తారంట. ఎగ్జాక్ట్గా చెట్టు పైన పడితే మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని, కింద పడితే నెరవేరదు అని చెప్పేసి ఒక నానుడి. మీరు వీడియోలో కూడా చూడొచ్చు, నా వెనకాల వాళ్ళు ఆల్రెడీ దండలు వేస్తున్నారు. సో ఇలాగా నమ్ముతారనమాట దేవుణ్ణి. ఇక్కడ ఎంట్రన్స్లో గండ దీపం కూడా ఉంటుంది. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ దర్శనం అనేది చేసేసుకోండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మా దర్శనం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.